19 సంవత్సరాల ఒక అమ్మాయిని 23 మంది తన క్లాస్మేట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కలిసి అత్యంత దారుణంగా 6 రోజుల వరకు డిఫరెంట్ హోటల్స్లో అత్యాచారం చేశారు. రోజు రోజుకి మన దేశంలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతుంది. మన దేశం నిజంగానే వరల్డ్ రేప్ క్యాపిటల్గా మారుతుంది. ఎంతో గొప్ప చరిత్ర, మహిళల్ని దేవతలుగా పూజించే సంస్కృతి కలిగిన మన దేశంలో ఇలాంటివి జరగడం నిజంగా చాలా బాధాకరం. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి, అమ్మాయిలకి, మహిళలందరికీ చెప్తున్నాను, దయచేసి ఎవ్వరిని నమ్మకండి. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేము. ఈ వీడియోలో మనం ఉత్తరప్రదేశ్లోని వారణాసి, బెనారస్ లాంటి హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రాంతాల్లో ఒక 19 సంవత్సరాల అమ్మాయి పైన అత్యంత దారుణంగా జరిగిన గ్యాంగ్ గురించి మాట్లాడబోతున్నాము. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అమ్మాయితో ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 23 మంది 6 రోజుల వరకు అత్యాచారం చేశారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ఈ స్టోరీ విన్నాక మీరు మీ లైఫ్లో ఎవ్వరిని నమ్మరు. ఎస్పెషల్లీ అమ్మాయిలు, మీరు మీతో ఉండే మేల్ ఫ్రెండ్స్, మేల్ బెస్ట్ ఫ్రెండ్లను అస్సలు నమ్మరు. ఎందుకంటే ఈ 19 సంవత్సరాల అమ్మాయిని రిపీటెడ్గా అత్యాచారం చేసింది ఎవరో కాదు, తన క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే. నేను రీసెంట్గానే కర్ణాటకలోని హంపీలో ఇజ్రాయెల్ మహిళపై జరిగిన అత్యాచారం గురించి వీడియో చేశాను. ఢిల్లీలో ఇంగ్లాండ్ మహిళపై జరిగిన అత్యాచారం గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గానే హైదరాబాద్లో దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. కానీ వాటన్నిటికంటే ఈ బెనారస్లో జరిగిన అత్యాచారం చాలా దారుణమైంది. ఈ ఇన్సిడెంట్ గురించి మొదటగా నేను విన్నప్పుడు ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండు, ఇదంతా ఒక క్రియేటెడ్ స్టోరీ అయితే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్సే ఒక అమ్మాయితో ఇలా చేస్తారు అని ఎవ్వరూ ఊహించరు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఇలాంటివి కూడా మన దేశంలో జరుగుతున్నాయని తెలియాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలకు ఈ వీడియో రీచ్ అవ్వాలి. అసలు ఏం జరిగిందంటే మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. 19 years old allegedly gagged by 23 people over 6 days. ఈమెను అత్యాచారం చేసిన వాళ్ళు మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహలో లేనప్పుడే ఇదంతా చేశారు. మార్చి 29న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఈ 19 సంవత్సరాల అమ్మాయి మళ్ళీ ఏప్రిల్ 4న దొరికింది. ఈ 6 రోజులు ఈ అమ్మాయిని కొందరు కిరాతకులు డిఫరెంట్ హోటల్స్లో అత్యాచారం చేశారు. ఈ అమ్మాయి తల్లి పోలీసులకు చెప్పిన కథనం ప్రకారం మార్చి 29న రాజ్ అనే ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ఒక హుక్కా బార్కి తీసుకెళ్లాడు. మీకు తెలుసు కదా, ఈ కాలం పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, హోటల్స్, పబ్స్, బార్స్కు వెళ్ళడం కామన్ అయిపోయింది. ఈ జెన్జీ జనరేషన్కి ఇదంతా చాలా నార్మల్ విషయం. దీన్నే వాళ్ళు కూల్ అనుకుంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్ని నమ్మి తనతో హుక్కా బార్కి వెళ్ళింది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఈ రాజ్ ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా 19 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అనే మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. అయితే ఈ అమ్మాయి అక్కడ హుక్కా తాగి మత్తులోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఈ రాజ్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ అమ్మాయిని అక్కడే అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోజు ఈ అమ్మాయిని అదే గ్రూప్లో ఉన్న సమీర్ తన ఇంకో ఫ్రెండ్తో కలిసి ఈ అమ్మాయిని నిర్మానుష్యంగా ఉండే ఒక హైవే ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడు. తర్వాత రోజు అంటే మార్చి 31న ఈ అమ్మాయి ఫ్రెండ్ అయిన ఆయుష్ తన 5 ఫ్రెండ్స్ సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్ కలిసి ఈ అమ్మాయిని మళ్ళీ దగ్గరలో ఉన్న కాంటినెంటల్ కేఫ్కి తీసుకెళ్లి మరిన్ని మత్తుమందులు ఇచ్చి ఆమెను 6 కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ 6లో ఒకడైన సాజిద్ తన ఇంకో 3 ఫ్రెండ్స్తో వచ్చి ఈ అమ్మాయిని ఏప్రిల్ 1న అదే హోటల్లో మళ్ళీ అత్యాచారం చేశారు. ఈ అమ్మాయి తనతో ఇలా జరుగుతున్న ఎంటైర్ టైం మత్తులోనే ఉంది, స్పృహలో లేదు. ఈమె ఆ హోటల్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇమ్రాన్ అనే ఇంకో అబ్బాయి కలిశాడు. వాడు మత్తుమందు కలిపిన డ్రింక్ని ఇచ్చి ఈమెను వేరే హోటల్కి తీసుకెళ్లి మళ్ళీ అత్యాచారం చేశాడు. అప్పుడు ఆ అమ్మాయికి కాస్త మెలకువ వచ్చి గట్టిగా అరిచేసరికి వాడు ఆమెను అక్కడే వదిలి పారిపోయాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని ఏప్రిల్ 2న రాజ్ ఖాన్ అనే ఒక అబ్బాయి తన ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేయబోయాడు. అప్పుడు కూడా మత్తులో ఉన్న ఈ అమ్మాయి నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరవడంతో ఆమెను దగ్గరలో ఉన్న ఆసీ ఘాట్ అనే ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆసీ ఘాట్ వారణాసిలో ఒక పవిత్రమైన హిందూ ప్లేస్.
అక్కడ చాలా మంది ప్రజలు పుణ్య స్నానాల కోసం వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ రోజున మొదటిసారి ఈమెను అత్యాచారం చేసిన డానిష్ అండ్ సోహెల్ ఈమె ఉన్న లొకేషన్ తెలుసుకొని ఈమెను వాళ్ళు ఉండే ప్లేస్కి తీసుకెళ్ళి ఇంకొంతమంది ఫ్రెండ్స్తో కలిసి మరింత మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయిని చౌక్ ఘాట్లో వదిలేశారు. డిఫరెంట్ న్యూస్ పేపర్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమెను దాదాపు 22 నుంచి 23 మంది అత్యాచారం చేశారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ అమ్మాయిని డిఫరెంట్ ప్లేస్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, తప్పించుకోవచ్చు కదా అని. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమెకు మొదటి నుంచే చాలా పవర్ఫుల్ మత్తు మందులు ఇచ్చారు. ఆమె ఆ మత్తు నుంచి బయటకు వచ్చేలోపే మళ్ళీ మత్తు మందు ఇచ్చేవాళ్ళు. ఇలా దాదాపు 6 రోజుల వరకు ఈమె కంప్లీట్గా మత్తులోనే ఉంది. ఆమె ఎక్కడుంది, ఆమెతో ఏం జరుగుతుంది అనే విషయాల్ని గ్రహించలేనంతగా మత్తు పదార్థాలు ఇచ్చారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈమెతో ఇదంతా చేసింది ఎవరో తెలియని వాళ్ళు కాదు, ఈమె క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే. స్టార్టింగ్లో నమ్మించి ఈమెను ఒక కేఫ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి దాదాపు 6 రోజులు ఈ అమ్మాయికి నరకయాతన చూపించారు. నేను ఈ టాపిక్ని ఇంత స్ట్రెచ్ చేసి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా జరిగింది కేవలం ఒక 19 సంవత్సరాల వయసున్న అమ్మాయితో, సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసే ఒక అమాయక అమ్మాయితో. ఈమెను వీళ్ళంతా సోషల్ మీడియాలో చూసి అట్రాక్టివ్గా ఉందని గ్రహించి మెల్లగా ఆమెతో ఫ్రెండ్స్ అయి చివరికి ఇంత దారుణానికి ఒడిగట్టారు. ప్రజెంట్ ఈమెతో ఇలా చేసిన రాజ్, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, సాజిద్, జహీర్, ఇమ్రాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళపైన రకరకాల సెక్షన్ల కింద కేసులు కూడా వేశారు. మిగతా వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మన దేశంలో నిజంగా పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. మహిళలకు ఎక్కడా సేఫ్టీ లేకుండా పోయింది. మహిళలకు తాము పనిచేసే ఆఫీస్లో సేఫ్టీ లేదు, ఇంటికి వస్తుంటే రోడ్డు పైన సేఫ్టీ లేదు, తనకు ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ దగ్గర కూడా సేఫ్టీ లేదు. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీతో అండ్ మీ చుట్టుపక్కల ఉన్న అబ్బాయిల్ని కూడా వీడు నా ఫ్రెండ్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళతో నేను సేఫ్గా ఉండొచ్చు అని గుడ్డిగా వాళ్ళని నమ్మేయకండి. ఎవడు ఎలాంటి వాడు, పరిస్థితులు వచ్చినప్పుడు వాడు ఎలా మారుతాడో మీకు తెలియదు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఆ ఇన్ఫర్మేషన్ని తల్లిదండ్రులకు తెలియచేయండి. మై లైఫ్, మై రూల్స్, మై ఫ్రీడమ్ అనడం మంచి విషయమే, కానీ ప్రజెంట్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచించండి. ఫ్రీడమ్ అనే మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవడం అంత తెలివైన చాయిస్ కాదు. ఆ తర్వాత అది మీ ఇష్టం. అండ్ డియర్ పేరెంట్స్, ప్రజెంట్ రోజులు బాలేవు కాబట్టి మీ పిల్లలు బయట ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయంలో ఒక కన్నేసి ఉంచండి. ఎంతో పవిత్రమైన వారణాసి ప్రాంతంలో ఇలాంటివి జరగడం నిజంగా చాలా బాధాకరం. ఆల్రెడీ యూపీ పోలీసులు యోగి ఆదిత్యనాథ్ గారు ఈ కేసుని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు. వీళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది మనం వేచి చూడాలి. మన దేశంలో ఉండే ఇంకో వరస్ట్ విషయం ఏమిటంటే ఎంత పెద్ద క్రైమ్ చేసినా క్రిమినల్స్కి వెంటనే శిక్షలు పడవు. ఇలా ఒక అమ్మాయిని మత్తుమందు ఇచ్చి ఇలా చేయడం చాలా పెద్ద క్రైమ్. ఇలాంటి వాళ్ళను వెంటనే శిక్షిస్తే తర్వాత ఇలా ఎవడైనా చేయడానికి భయపడతాడు. కానీ వీళ్లకు శిక్ష పడడానికి నాకు తెలిసి మినిమం 2 నుంచి 3 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఇలాంటివి 100 ఇన్సిడెంట్ జరుగుతాయి. ఇదే మన ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం. మన న్యాయ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, వీడియోని ఎంత వీలైతే అంతమందితో షేర్ చేయండి. ఎస్పెషల్లీ పేరెంట్స్తో అండ్ తెలిసిన అమ్మాయిలతో షేర్ చేయండి. దాంతో అట్లీస్ట్ కొందరిలో అయినా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ కలిగించే వీడియోస్ నేను ప్రతిరోజు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.